మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలని చెప్పాను కదా. ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతుంది అమ్మాయి పరుద్దాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు గతించిన మరి గతించిన శుక్రవారం అంటే పోయిన శుక్రవారం కాకుండా పోయిన శుక్రవారం. ప్రైజ్ ది లార్డ్. మరి నాతో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అందుకనే పోయిన ఆదివారం త్రిత్వంలో పరిశుద్ధాత్మని కార్యములు అనే అంశం మీద మాట్లాడుతూ మరి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ కదా. త్రిత్వములో ఎవరెవరు ఉన్నారంట? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కదా. పాత నిబంధనలో కాలములో తండ్రి అయిన దేవుని కాలం 33.5 సంవత్సరాలు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలం. తరువాత ఇప్పుడు ఏ కాలం అంట? పరిశుద్ధాత్మ కాలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ మూడు కూడా మరి ఏమంట? వేరు కాదు, అంతా ఒకటే. హల్లెలూయా. 1+1+1 కాదు. హల్లెలూయా కదా. 1+1+1 కాదు. అంటే 1+1+1 అంటే గిన 3 అవుతాయి. హల్లెలూయా. అయితే ఇది ఏమంటే 1×1 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఒకట్ల ఒకటి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెచ్చిస్తే ఏమొస్తుంది? ఒకటే వస్తుంది. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ముగ్గురు కూడా ఏమై ఉన్నారంట? ఏకమై మరి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, ఈయన నా ప్రియ కుమారుడు అన్నప్పుడు ఆయన ఎవరై ఉంటున్నారు? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. నేను నా ప్రియ కుమారుడు అని శాలను చెప్పినప్పుడు నేనేమై ఉంటున్నాను? నేను తండ్రి అయి ఉంటున్నాను. హల్లెలూయా కదా. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవరై ఉంటున్నారు? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తరువాత మరి కుమారుడైన దేవుడు, తరువాత పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మరి దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. హల్లెలూయా. దేవుని ఆత్మ అనగా ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ పావురము వలె మరి ఎవరి మీదకి వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభు మీదికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అంతకుముందు ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను అందరికీ కూడా బాప్తిసం ఇస్తున్నాడు కదా. మారు మనస్సు పొందండి, బాప్తిసము మీరు తీసుకోండి అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెబుతూ మరి ఏమంటున్నాడంటే, నా వెనుక వచ్చువాడు. ఇదే అధ్యాయంలో
మనము చూస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. 11వ వచనం, ఇదే అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంట? బాప్తిసం ఇచ్చు యోహాను చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా. ఏమంటున్నాడంట బాప్తిసం ఇచ్చే యోహాను? నా వెనుక వచ్చేవాడు నాకంటే ఎటువంటి వాడు? శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను నేను కాను అని ఎవరి గురించి చెప్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు. చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటా మరి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పుతూ మరి ఏమంటాడంటే, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుని గురించి బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తా ఉన్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. బాప్తిస్మాలు ఎన్ని అంటే చెప్పండి? బాప్తిస్మములు ఎన్ని? నీళ్ళతో మరి బాప్తిస్మం కదా. మారు మనస్సు నిమిత్తము నీళ్ళలో బాప్తిస్మం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. హల్లెలూయా. మూడవదిగా చూస్తుంటున్నాము అగ్నిలో బాప్తిస్మము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇదే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ చెప్పారంట? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనంలో మళ్ళీ చెప్తా ఉన్నారు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మారు మనస్సు పొందడానికి, మారు మనస్సు పొంది ఏం చేయాలంట? నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎలాగ బాప్తిసం తీసుకోవాలి అంట? నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలి. ఎట్లా బాప్తిసం తీసుకోవాలి? ముంచుడు బాప్తిసము తీసుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎటువంటి బాప్తిసము తీసుకున్నాడంట? ముంచుడు బాప్తిసము తీసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మము తీసుకోవడానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నేను నీతో బాప్తిసం పొందుకోవాలి, నేనేం చేయాలి? నీతో బాప్తిసం తీసుకోవాలి, అయితే నీకు నేను బాప్తిసము ఇవ్వడమా అన్నప్పుడు యేసు ప్రభువారు తను తాను తగ్గించుకొని ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగ జరగాలి. హల్లెలూయా. ఏం కావాలి? ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు, ప్రపంచమంతా కూడా ఏం చేయాలి? నీతి యావత్తు ఇలాగా జరగాలి. హల్లెలూయా. బాప్తిసము తీసుకోవడం వలన మనం ఏం చేస్తున్నామంటే ప్రభు యొక్క నీతిని మనము నెరవేరుస్తూ మరి ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవడం వలన మనం ఏం నెరవేరుస్తున్నామని చెప్పండి? నీతిని మనము నెరవేర్చే వాళ్ళు ఉంటున్నాం. ప్రభు యొక్క నీతిని నెరవేర్చే వాళ్ళుగా ఉంటున్నాం. హల్లెలూయా కదా. తర్వాత మరి శిష్యులకు ఆజ్ఞాపించాడు యేసు ప్రభు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయములో మరి చివరి భాగంలో మనము మరి ఇది చూస్తాం. మరి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తుంటున్నాము
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మము ఇచ్చుచు. హల్లెలూయా. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. హల్లెలూయా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఏం చేయాలంట? నామములో వారికి బాప్తిస్మము ఇయ్యాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, యేసు ప్రభువారు ఇది నీటి బాప్తిస్మం గురించి మరి చెప్పడమే కాకుండా మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంట? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా. కొద్ది దినాలలో ఏమి పొందుకోవాలి? కొద్ది దినాలలో మీరు పరిశుద్ధాత్మలో మీరు ఏం పొందుకుంటారు? బాప్తిస్మము మీరు పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఎందుకు ఈ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము? ఎందుకు ఈ పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి అంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అంటే మనము పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము తీసుకునేటప్పుడు ఏం పొందుకుంటామంట? శక్తిని మనం పొందుకుంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనం ఏం చేయాలి? శక్తిని పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఎవరంట? ఆయన ఎవరు? ఆయన వ్యక్తి. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మనము పొందుకున్నప్పుడు మనలో ఏమంటారు? శక్తి మనకు వచ్చేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అంత్యకాల దినములు, ఈ యొక్క అపాయకరమైన దినములలో మరి ప్రతి ఒక్కరికి ఏం కావాలంట? పరిశుద్ధాత్మలో మనము బాప్తిస్మము తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పాస్టర్ గారు ఇచ్చేది కాదు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇచ్చే బాప్తిస్మము కాదు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇచ్చే బాప్తిస్మం ఏంటంట? నీటిలో బాప్తిస్మము. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేది పాస్టర్ గారు కాదు. హల్లెలూయా. కదా, ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎవరు మరి ఇస్తారు? ఎవరు పొందుకుంటారంటే ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారో. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని ఎవరు ఆశ కలిగిన వాళ్ళుగా మరి ఉంటారో. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు ఏం చేస్తారంట? తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. చూడండి, పరీక్షల్లో ఫెయిల్ అవ్వాలని ఆశ ఉంటుందా? మరి ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని ఆశ ఉంటుందా? ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఆశ ఉంటుంది. హల్లెలూయా. ఆశ ఉంది. ఆశ ఉంటే ఏం చేయాలా? ఆశ ఉంది అని చెప్పేసి నోట్బుక్లు అంతా కూడా మూసేసి నాకు ఫస్ట్ క్లాస్లో నేను పాస్ కావాలని ఆశ ఉందంటే, హల్లెలూయా, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావా? ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేవు కదా. ఏమొస్తుందంట? బుక్ మూసేసి ఏం చదువుకోకపోతే పెద్ద గుండు సున్నా వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలంటే ఏం చేయాలి? చక్కగా చదవాలి, శ్రద్ధతో చదవాలి. హల్లెలూయా. ఎట్లా చదవాలంట? శ్రద్ధతో చదవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఒక ఇంటర్వ్యూ జరిగిందంట.
మరి ఇక 10th క్లాస్ పాస్ అయిన పిల్లలలో మరి ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. మరి మంచి మార్కులతో ఉత్తీర్ణులైన వాళ్ళు, ర్యాంక్స్తో మంచి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అట్లా వచ్చిన వాళ్ళని మరి ఇన్వైట్ చేశారు. వాళ్ళని సన్మానించి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని చెప్పి. హల్లెలూయా. ఆ సమయంలో మరి కొంతమంది పిల్లల్ని పిలిచి మీరు ఎట్లా చదివారు అని చెప్పేసి మరి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చారంట. హల్లెలూయా. చివరికి మరి ఇంకా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కదా, చివరికి వచ్చే మరి చెప్పేది ఎవరంట? ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్లో అంతా అందరూ చెప్పేస్తారు, లాస్ట్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఇస్తారు. ఇవ్వకముందు మరి ఆ యొక్క మరి వేదికను ఏర్పాటు చేసిన ఆ యొక్క అధికారి ఏమన్నాడంటే, చూడండి మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఇప్పుడు మేము పిలిచబోతూ ఉన్నాం, ఆయన ఎంత కష్టపడి ఆయన చదివాడో, ఏ విధముగా పాస్ అయ్యాడో ఈరోజు మరి ఆయన చెప్తాడు. మరి మీరందరూ కూడా మీ పిల్లలు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని ఆశ ఉందా అంటే ఉంది అన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే అని ఆ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి మరి పిలిచి మైక్ ఇచ్చారంట. చెప్పు నువ్వెంత కష్టపడి చదివావు అంటే. హల్లెలూయా. ఆ అబ్బాయి చెప్పాడంట, నేను కష్టపడి చదవలేదు అన్నాడంట. హల్లెలూయా. నేను కష్టపడి చదవలేదు. అందరు అన్నారంట, కష్టపడి చదవలేకుంటే కాపీ కొట్టి రాసినాడా అనుకున్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ వ్యక్తి చెప్పింది ఏమంటే, ఆ యొక్క చిన్నబిడ్డ చెప్పింది ఏమంటే, నేను కష్టపడి ఏమి చదవలేదు, నేను ఇష్టపడి చదివాను అన్నాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట? నేను ఇష్టపడి చదివాను. హల్లెలూయా. నేను ఇష్టపడి చదివాను కాబట్టే నేను ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చింది. నేను కష్టపడినట్లయితే నాకేం వస్తూ ఉండలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో మనం ఏది పొందుకోవాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఎట్లా చేయాలి? కష్టముతో చేస్తారు కొంతమంది ప్రార్థన. ఏమి ప్రార్థన చేయమంటారు? సరేలే చేస్తాను అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలో కూర్చోండి ప్రార్థన చేసుకుందామంటే ఎప్పుడు నీకు ఇదే అని చెప్పేసి కూర్చునేవాళ్ళు కొంతమంది, కూర్చుని లేచిపోయేవాళ్ళు కొంతమంది. హల్లెలూయా. ప్రార్థన ఇష్టంగా చేసేవాళ్ళు కొంతమంది, కష్టంగా చేసేవాళ్ళు కొంతమంది, గొనుగుతూ చేసేవాళ్ళు కొంతమంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ కష్టంగా చేసిన ప్రార్థనలో ఫలితం ఉంటుందా? హల్లెలూయా. గొనుగుతూ చేస్తున్న ప్రార్థనకు ఫలితం ఉంటుందా? ఉంటుందా చెప్పండి. హల్లెలూయా. దేవుని పాద సన్నిధికి రావాలంటే ఎట్లా రావాలంటమ్మా? ఇష్టపడి. హల్లెలూయా. ఎట్లా రావాలంట? ఇష్టపడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. చాలా చోట్లకు లోకస్తులు ఇష్టంగా పరిగెత్తుతూ మరి ఉంటారు. హల్లెలూయా. కాని వాటికి ఇష్టంగా పరిగెత్తుతూ ఉంటారు. సినిమాలకు ఇష్టంగా పరిగెత్తుతూ ఉంటారు. సెల్ ఫోన్లో అది ఇది చూడడానికి ఇష్టంగా పరిగెత్తుతూ మరి ఉంటారు. ఇంట్లో వాళ్ళు పలకరిస్తే కూడా ఏమంటారంటే, ఉండు ఇది చూస్తా ఉన్నాను నేను అని చెప్పేసి అంటారు. ఇంట్లో వాళ్ళది కూడా చెవులోకి వేసుకోరు. పనికి మాలని దానికంతా ఎట్లుంటారంట? ఇష్టపడి, దానిని ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఏం చేస్తారంట? నిర్లక్ష్యం చేసేవాళ్ళుగా ఉంటారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటిని మనం ఇష్టపడడం కాదు, కానీ అయితే మనం ఎవరిని ఇష్టంగా మనము ప్రేమించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇష్టంగా ప్రేమించాలి. హల్లెలూయా. ఆయనను నీవు ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటే, హల్లెలూయా,
నీవు ఆయనతో మాట్లాడలేకుండా నీవు ఉండలేవు. హల్లెలూయా కదా. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఏమైనాక, పెళ్ళి ఫిక్స్ అయిపోయిన తర్వాత, హల్లెలూయా, తరువాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తరువాత, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని బిడ్డలు మ్యారేజ్ ఫిక్స్ అయినంత మాత్రాన అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్లలో మాట్లాడుకోవడము అది క్రమమైన పద్ధతి కాదు. కాబట్టి ఆత్మ సంబంధంగా ఎదిగిన వాళ్ళు, ఇది తప్పు అని తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయినట్టునే అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్లలో మాట్లాడుకోరు. హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తరువాత, హల్లెలూయా, ఏం చేస్తారంట మరి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయి నీవు సెల్ ఫోన్ తీసుకో అని చెప్పి మాట్లాడుకోవడానికి అనుమతి ఇస్తారు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిపోయాక అర్థం పెళ్ళి అయిపోయినట్ల, ఆఫ్ మ్యారేజ్ అయిపోయినట్ల. హల్లెలూయా. ఇంకా ఆ టైంలో ఎట్లుంటుందంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడతానా, హల్లెలూయా, ఎప్పుడు నా వుడ్ బి ఫోన్ చేస్తాడు, ఎప్పుడు ఆమె ఫోన్ చేస్తుంది అని చెప్పేసి కాసుకుని మరి ఏం చేస్తారంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకరోజు ఫోన్ చేస్తే ఎత్తలేదనుకోండి, ఎట్లుంటుంది? ఏం ఫోన్ చేయలేదు, ఏం ఫోన్ చేస్తే ఎత్తలేదు, హల్లెలూయా, ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు ఫోన్ ఎత్తలేదు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫోన్ వచ్చిందనుకో, అమ్మయ్యా నేను ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఫోన్ చేస్తావని చెప్పి, ఎందుకో చేయలేదు, అయితే నువ్వు చేసినావు కదా, ఇప్పుడు నాకు బాగా తృప్తిగా ఉంది అంటారు. హల్లెలూయా, అది దేవుడు పెట్టిన బంధం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వాళ్ళలో ఏముందంట, ఇష్టము మరి ఉంటా ఉంది. వాళ్ళు మాట్లాడలేకుండా వాళ్ళు ఏం చేయలేరు, ఉండలేరు. హల్లెలూయా. గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. అయితే పెళ్ళి కాక మునుపు మాట్లాడటము అది క్రమమైన పద్ధతి కాదు. హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకోవడం ఏమంట, ఒక రకాల లైసెన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవడం క్రమమైన పద్ధతి. అయితే ఆత్మ సంబంధులుగా ఉంటున్నవారు మాట్లాడుకోవడము వేరు, శరీర సంబంధులుగా ఉంటున్నవారు మాట్లాడుకోవడము వేరు. ఆత్మ సంబంధముగా ఉంటున్నవారు ఆత్మీయ విషయాలను వారు మాట్లాడేవాళ్ళుగా ఉంటారు. వాక్యానుసారమైన జీవితాన్ని గురించి వాళ్ళు మాట్లాడేవాళ్ళుగా ఉంటారు. అదే దేవుని బిడ్డలుగా ఉంటూ శరీర సంబంధులుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే శరీర విషయాల గురించి వారు మాట్లాడి తమ జీవితాలను అపవిత్రపరుచుకునేవారుగా మరి ఉంటారు. చూడండి ఏ విధముగా నూతనముగా మరి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంటు చేయబడిన వ్యక్తులు ఏ విధముగా ఇష్టంగా మాట్లాడుకుంటారో, ఒకరోజు మాట్లాడలేకపోతే ఎట్లుంటుందంట, ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో ఏముండాలంటే, యేసయ్యతో మాట్లాడలేకపోతే ఎట్లుండాలంటే చెప్పండి, ఏదో పోగొట్టుకున్నట్లుగా మరి ఉండాలి. హల్లెలూయా. అయ్యో ఈరోజు ప్రార్థన చేయలేకపోతేనే, ఈరోజు యేసయ్యతో నేను మాట్లాడలేక నేను పోతేనే అనే వేదన మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అటువంటి వేదన ఉంది? ఒకరోజు ప్రార్థన చేయడం మానేస్తే, ఒకరోజు బైబిల్ చదవడం మానేస్తే హృదయములో ఎంతో వేదన ఎంతమందికి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే ఒక దైవజనుడు పాట రాశాడు, నీవు కనిపించని రోజునా ఒక దినమొక యుగముగా
మారెనే నీవు కనిపించని రోజునా ఒక దినమొక యుగముగా మారెనే నీవు కనిపించిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీవు కనిపించిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీ సన్నిధి పచ్చిక బయలాయనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అందరూ యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిద్ర కరువాయనే నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిద్ర కరువాయనే నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీ సన్నిధి పచ్చిక బయలాయనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. దేవుని సేవకుడు రాస్తా ఉన్నాడు ఈ పాట. నీవు మాట్లాడిన రోజున నా కన్నులకు ఏమైందంట? నిద్ర కరువైంది. హల్లెలూయా. నిద్ర కరువైందంటే ఏంటి? ప్రభువా నీవు మాట్లాడేంత వరకు కూడా నేను ఏం చేయను, నేను పండుకోను ప్రభువా. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమించే వాళ్ళు మనస్సు ఎట్లుంటుందో కదా. మరి ఎంగేజ్మెంట్ అయినా ఆ యొక్క బిడ్డల జీవితాల్లో ఫోన్ కాల్ రాకపోతే, ఫోన్ చేసి ఎత్తకపోతే ఏమవుతుందంట? ఆ రాత్రి వాళ్ళకి నిద్ర రాదంట. ఎందుకు ఎత్తలేదో, ఎందుకు ఫోన్ చేయలేదో అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది దేవుడు పెట్టిన బంధం, అది పవిత్రమైన బంధం. ఎప్పుడు? ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత. ఎంగేజ్మెంట్ కాక ముందు అలాగ జీవిస్తే అది పవిత్రమైన బంధం కాదు, కానీ అది మరి దేవునికి విరుద్ధమైన జీవితం. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క దానికి ఏం చేయడు, క్రమాన్ని దేవుడు ఇచ్చినవాడుగా మరి ఉంటున్నాడు. దేవుని ప్రజలు, క్రమమైన బిడలు క్రమంగా జీవించేవారుగా ఉండాలి, కానీ అక్రమమైన జీవితం ఉండకూడదు. అనేక మంది యవనస్తురాండ్లను ఈ లోకంలో చూసినప్పుడు మరి బజార్లో చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటా ఇట్టి పోతూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పాడు అలవాట్లో ఏమో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. రకరకాలుగా ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలకు ఏముందని చెప్పండి? దేవుని బిడ్డలకు ఒక క్రమం అనేది మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనం ఎవరితో గడపాలి అంటే దేవుని సన్నిధిలో మనం గడిపితే అది పచ్చిక బయలుగా దేవుడు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా.
కదా. మనము ప్రతిరోజు ఎవరితో మాట్లాడే వాళ్ళు ఉండాలి చెప్పండి? ఎవరితో మాట్లాడాలి? యేసయ్యతో మాట్లాడాలి కదా. ఎంతమందికి యేసయ్యతో మాట్లాడాలంటే ఇష్టమో? కష్టం ఎంతమందికి? ఓ అబ్బో, చాలా కరెక్ట్గా చెప్తున్నారే. చాలామందికి మాట్లాడాలంటే కష్టం. అంటే ఏంటి? ప్రార్థన చేయాలంటే కష్టం. మళ్ళీ చేస్తాలే, పండుకుంటాను, పొద్దున్న లేస్తానులే. పొద్దున్న ఎన్ని గంటలు లేచేది? 8 గంటలకు 9 గంటలకు లేసేంటి మళ్ళీ అప్పుడు హల్లెలూయా అంతే. ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఎంత భయంకరమైన జీవితం. హల్లెలూయా. మనం ఇష్టపడితే ప్రభుతో ఏం చేస్తాం? మాట్లాడతాం. కష్టంగా ఉంటే మనం మాట్లాడం. ఎప్పుడు తెలుసా? సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, డూప్లికేట్ ఏడుపులు ఏడుస్తూ, ఏ ఏడుపులో? డూప్లికేట్ ఏడుస్తూ. అంటే అప్పటికీ ఆ యొక్క సమస్య తీరిపోవాలని ప్రార్థన చేసేది అది నిజముగా మనము దేవునిని ప్రేమించడమో కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అలాగా ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన కన్నతండ్రి కాబట్టి ఏం చేస్తాడంట? మన సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే మనము నమ్మదగాని వారమైనప్పటికీ కూడా ఆయన ఎటువంటి వాడు చెప్పండి? నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయనను మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన పిల్లలు మన మాట వినకపోయినా, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి ఏడిస్తే మనం ఏం చేస్తామో? వాడు నా మాట వినలేదు, నా కూతురు నా మాట, నా కొడుకు నా మాట వినలేదని మనం త్రోసేస్తామా? సమస్య వస్తే ఎట్లుంటుంది? తల్లిదండ్రుల యొక్క పేగు తరుక్కుపోయి, ఏమ్మా ఏమైంది? ఏరా ఏమైందిరా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కన్న తల్లిదండ్రుల ప్రేమ. అలాగే యేసయ్య ప్రేమ కూడా ఎటువంటి ప్రేమ అంటే, కన్న తల్లి కంటే, కన్న తండ్రి కంటే మిన్నైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఈ లోకపు తల్లిదండ్రులైనా మర్చిపోయేవాళ్ళుగా ఉంటారేమో కానీ, త్రోసివేసేవారుగా ఉంటారేమో కానీ, నా యేసయ్య ఆయన మనం ఎప్పుడు కూడా త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా జీవితం నేను చూశాను. మా తండ్రి నిరాకరించినప్పుడు, నా తండ్రి నాతో మాట్లాడనప్పుడు, చెయ్యి వదిలివేసినప్పుడు, భయంకరమైన పరిస్థితులు నేను ఉన్నప్పుడు, హల్లెలూయా, నన్ను చేరదీసింది, నన్ను లేవనెత్తింది నా యేసయ్య, నా తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆయన మనం ఏం చేయాలంట? ఇష్టంగా ఆయనతో మాట్లాడే వాళ్ళగా ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా కదా. ఇష్టంగా ఆయనకు మనం ప్రార్థన చేస్తే ఆయన సింహాసనం పైన కూర్చున్న దేవుడు ఆయన కిందికి దిగి వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు ఏం చేయాలంట? మారు మనస్సు పొందుతూ ఉండాలి. ఏం పొందుతూ ఉండాలి? ఏం పొందుతూ ఉండాలమ్మా? ఎందుకు? ప్రతిరోజు ఒకసారి మారు మనసు పొందాను కదా, అయిపోయింది కదా. హల్లెలూయా. నీ మనస్సు మారి నూతనముగా ఎంతవరకు కూడా నీవు మారు మనసు పొందుతూనే ఉండాల. హల్లెలూయా కదా. బాప్తిసము తీసుకొని ఆ రోజు నీవు సంతోషంగా హ్యాపీగా మరి ఉంటావు. దేవునికి స్తోత్రం. మరుసటి రోజు నీవు నీ నోట్ల నుంచి బూతులు తిడితే నీ మారు మనసు ఎక్కడికి పోయినట్లా? నీ భార్య నేను కొడితే నీ మారు మనసు ఎక్కడికి పోయినట్లా? నీ భార్యను తిడితే నీ మారు మనసు ఎక్కడికి పోయినట్లా? నీ భర్తను నీవు కొడితే నీ మారు మనసు ఎక్కడ? నాకైతే విచిత్రం.
భార్యలు భర్తను కొడతారా అన్నది నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనంతపురంలో మా ఇల్లు బాడిగిచ్చాము. మా ఇంటి వెనక భార్య భర్త ఇద్దరు, మరి ఒక పాప ఉంది. హల్లెలూయా. దబ 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 సౌండ్ వస్తూ ఉంది. వస్తూ ఉంటే నేనేం చేసినాను, సర్రని పరిగెత్తిన వెనకలికి. బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉంటారు. చూస్తే దెబ్బడ కొడతా ఉంటే ఆయన పాపము తలకాయ ఉంచుకొని ఊరుకుండే అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏం బాధతా ఉందంటే రాక్షసిలాగా. అప్పుడు నాకు అనిపించింది, మొగోళ్ళే కాదురా నాయన కొట్టేది, ఆడోళ్ళు కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. మీరు ఎవరైనా ఉన్నారా? మీరెవరు లేరు, ఎందుకంటే మీరందరూ మార మనసును పొందినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనం ఏం చేయాలా? పొందుకోవాలి. అంటే మనకి ఏముండాలంటే చెప్పండి, ఏముండాలా? ఏముండాలా? ఆశ ఉండాలా? ఇష్టం ఉండాలా? హల్లెలూయా. ఏమి ఇష్టం ఉండాలా? రోజు దేవునితో మాట్లాడేది ఇష్టం ఉండాలా కదా. దావీదు ఎన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నాడు? 3 సార్లు. అంటే 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు? 7 సార్లు. కష్టంగానా ఇష్టంగానా? ఇష్టంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు జీవితంలో ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కష్టంగానా ఇష్టంగానా? ఇష్టంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇష్టంగా ప్రార్థన చేసిన వారి జీవితాల్లో మనం చూస్తున్నాము, వారి జీవితంలో గొప్ప కార్యాలు చూశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దావీదు అంటాడు, ప్రభువా పరిశుద్ధాత్మను నాలో నుంచి నీవు తీసివేయకుము అంటాడు. హల్లెలూయా. ఆయన పాపము చేసినప్పుడు, నాతాను ప్రవక్త ద్వారా బయలుపరచబడినప్పుడు ఆయన పశ్చాత్తాపడి, హల్లెలూయా, దేవుడి దగ్గర క్షమాపణ అడిగిన తర్వాత, ప్రభువా పరిశుద్ధాత్మ నాలో నుంచి నువ్వు తీసివేయద్దు, నీవు తిరిగి నాకు రక్షణ ఆనంది నాకు దయచేయండి. హల్లెలూయా. ఇక దావీదు విషయంలో దేవుడు అంటాడు, దావీదు ఊరే విషయంలో తప్పితే ఎక్కడ కూడా పాపము చేయలేదు. దావీదు నా హృదయానుసారుడు అంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దావీదులాగా పశ్చాత్తాపపడిన వ్యక్తి ఎవరు కూడా లేరంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదులాగా పశ్చాత్తాపపడి తన పాప జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు చివరి వరకు ఇష్టడుగా జీవించిన వాళ్ళలో ఎవరంట? దావీదు. అందుకనే దావీదు పట్ల దేవుడు ఏం చూపించాడంట? శాశ్వతమైన కృపను దేవుడు చూపించాడు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒప్పుకుంటారు, పడతారు, పడేది తప్పు ఒప్పుకునేది, పడేది లేచేది, పడేది లేచేది. ఏమన్నంటే ఏమంటారు? నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఒకసారి కింద పడు, కాలు ఇరిగింది, యాదో కట్టేసి ఏం చేసినాడు? లేపినారు. ఓకే, హల్లెలూయా. అప్పుడు ఏమైంది? ఇట్టి నడుస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఇంకోసారి ఏమైంది? ఇంకోసారి కింద పడినావు. హల్లెలూయా. మోచిప్పలు ఇవైనాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంక అట్లనే 7 సార్లు పడితే ఎట్లుంటుంది? మంచాన్ని పడాల్సిందే. హల్లెలూయా.
నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి నీవు నేను మన జీవితాల్లో 7 సార్లు పడి లేవడానికి కాదు మనం చూడాల్సింది, కానీ యోసేపులాగా ఒక్కసారి కూడా మన జీవితంలో పడకుండా మనము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. పడి లేస్తూ ఉంటే దానిలో ఎన్ని నష్టాలు కలుగుతాయో, ఎన్ని అవమానాలు కలుగుతాయో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతామో. పడడం పెద్ద సంగతి కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, తాను నిలబడినాను అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఏమంటాడు చెప్పండి? తాను నిలబడ్డాను అని అనుకున్నవాడు ఏం చేయాలంటమ్మా? అయ్యా, పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బా నేను నిలబడినానులే అనుకుంటే సైతాన్ గాడు ఏం చేస్తాడు? గొయ్యి తోయి పెట్టింటాడు తపాని పడడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన జీవితంలో పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? శక్తిని పొందుకుంటాము. దేనికి శక్తిని పొందుకుంటామంట? మనం దుష్టుని జయించడానికి శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. సాతానును జయించడానికి మనము శక్తిని పొందుకునే వాళ్ళుగా ఉంటాం. పాపాన్ని జయించడానికి మనము శక్తిని మనం పొందుకునే ఉంటాం. లోకాన్ని జయించడానికి మనం ఏం చేస్తామంట? మనము శక్తిని పొందుకునేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి కదా. కొంతమంది అంటారు, ఏమో సార్ ఈ బలహీనత నేను వదిలిపెట్టలేకపోతున్నాను. కారణం ఏంటి? దేవుని ఆత్మ నీలో లేడు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఆ బలహీనతను నువ్వు మానుకోలేకపోతా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్ కదా. పోయిన వారం నేను చెప్పాను, మీరు అట్లా ఉండండి, మీరు ఇట్లా ఉండండి అని నేను చెప్తానని చెప్పినానా? మీరు అట్లా ఉండండి, ఇట్లా ఉండండి అని నేను చెప్పాను. హల్లెలూయా. నేను మీకు అట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఆ సినిమాలు చూడొద్దండి, ఈ సెల్ ఫోన్లో ఇట్లాంటివి చూడొద్దండి, అది ఎవడో వాడు అదేమో దాంట్లో ఇవన్నా అరుస్తూ ఉంటే వాడు చేస్తూ ఉంటే ఆడ నవ్వుతూ ఉంటే ఇక్కడ నవ్వుతూ ఉంటారు. అదే టైంపాస్. హల్లెలూయా. అట్లాడడం అని జబర్దస్త్ కదా, జబర్దస్త్ అంటాడు దాన్ని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చూసే బదులుగా చెత్తా చెదారాలు మరి చూచేవారుగా మరి ఉంటా ఉన్నారు. చూడొద్దని చెప్తే వింటారా? వాళ్ళు చెప్పినావులే సార్, ఎంత కామెడీగా ఉంటుంది, నీకేం తెలుస్తారు అనుకుంటారు. హల్లెలూయా. నాకు అది తెలియకపోవడమే మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సినిమాలు చూడకూడదని చెప్పేసి ప్రభువుని నమ్ముకున్నాక 1978లో నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ప్రభువుని ఎప్పుడు నమ్ముకున్నామో సినిమాలు చూసేది మానేశాను. నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి. హల్లెలూయా. నేను ఇంటర్మీడియట్కి వచ్చా. ఎక్కడికి వచ్చానో? ఇంటర్మీడియట్కి వచ్చాను. ఫస్ట్ ఇయర్కు నేను వచ్చాను. హల్లెలూయా. అప్పట్లో టీవీలు వచ్చాయి. ఏమొచ్చినాయి? టీవీలు వచ్చాయి. మా ఇంటి పక్కన కూడా క్రైస్తవులే ఉండేది. ఎవరు? మా ఇంటి పక్కన ఎవరు? క్రైస్తవులే ఉండేది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు టీవీలు తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? వాళ్ళు టీవీలు తెచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. నాకేం చెప్పేవాళ్ళంటే, బసవా ఈ మధ్యాహ్నము ప్రాంతీయ దీంట్లో ఏమొస్తూ ఉందంటే తెలుగు సినిమా వస్తుంది అని చెప్పేవాళ్ళు. అవునా అంటే మంచిదిలేండి, మేము వాటిని చూడకూడదు కదా దేవుని బిడ్డలు అంటే, చూస్తే తప్పేమవుతుంది అని చెప్పేసాను. హల్లెలూయా. సరే చాలాసార్లు నాతో మరి ఏమో తెలుగు సినిమా వచ్చిందంటే అది ఒక ఇదే అనమాట వాళ్ళకందరికీ. సాయంత్రము హిందీ సినిమాలు వచ్చేవి. హల్లెలూయా. ఒకరోజు వచ్చింది, బసవా ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అని చెప్పేసి కౌంటర్ వేసింది నాకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కౌంటర్ వేసినాక ఏం జరిగింది? అందరూ చూడవలసిందా? ఓ
అని చెప్పేసి ఏం చేశాను, ఆదివారము పరిశుద్ధ దినము, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా గడపాల్సిన దినము, ప్రైజ్ ది లార్డ్. చర్చి అయిపోయినాక ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నా. ఏం చేశాను, వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నా. కూర్చుంటే వచ్చింది, చూస్తూ ఉన్నా, లాస్ట్కి ఏడుపు. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచిదా, ఇంత బాగా ఉంటుందా సినిమాలంటే, ఇంత మారల్గా ఉంటాయా అని చెప్పేసి నాకు అనిపించింది. ఏమనిపించింది తెలుసా, నేను బావిలో కప్పలాగా ఉన్నాను ఇన్ని ఏండ్లుగా సినిమాలు చూడకుండా అని చెప్పేసి నేను అనుకున్నా. హల్లెలూయా అనుకుని మా అమ్మ చెప్పాను, అమ్మా మా బావిలో కప్పలాగా ఉన్నాను నేను, ఎట్లా ఉంది తెలుసా. ఏమంట సినిమా పేరు, పండంటి కాపురం. ఏంటి, పండంటి కాపురం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఒక్కదానికి నేను ఛాన్స్ ఇచ్చానా, ఏమైపోయింది, ఆ ఒక్కదానితో సాయంత్రం కూడా పల్టీ కొట్టడం జరిగింది. హల్లెలూయా. దగ్గర ఒక 2 నెలలు 3 నెలలు గడుస్తూ ఉంది. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏరా నీవు ఆ అమ్మ మాటినేసి నీవు ఒకటి చూసుకుంటా అన్నీ చూసుకుంటా పోతుంటున్నావు అని. హల్లెలూయా. ఆ ఫస్ట్ది నాకు టేస్ట్గా చూపించింది, కానీ రాను కూడా ఏమైపోయిందంటే నా జీవితం అంధకారమైనట్లు అయిపోయింది. హల్లెలూయా. అప్పట్లోనే రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. సాయంత్రం ఆదివారము సాయంత్రం మా ఇంటికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మని అడిగారు, బసవ ఎక్కడికి పోయినాడు అంటే, ఏం చేస్తావు నాయన, ఒకసారి యాదో చూసినాడు, అప్పటి నుంచి ఆ పక్కింటికి పోతా ఉన్నాడు. ఎంత చెప్పినా బాలుడు, ఎందుకంటే ఆ వయసు ఎటువంటిది, మూర్ఖ స్వభావము. ఎటువంటి స్వభావం చెప్పండి, ఎవరైనా చెప్పిన మాట వింటారా? 10th వరకు ఏమో, ఇంటర్కి వచ్చినాక మీసాలు గడ్డాలు వచ్చినాక ఇంకా అయిపోయింది అనమాట, ఇంక నన్ను మించినోడో లేడు అన్నట్లు. హల్లెలూయా. అప్పటి నుంచి ఏమవుతుంది, ఏమా నీకేం తెలుస్తుంది పో కదా. చాలామంది పిల్లలు కూడా నేను చూస్తూ ఉంటా, నేను వాళ్ళు అట్లా మాట్లాడేటప్పుడు నేను అనుకుంటా నేను కూడా అట్లా మాట్లాడినోడే కదా. హల్లెలూయా. అది నైజం, అది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ సమయంలో సైతానుకు దానికి స్థానం ఇచ్చాను కాబట్టి నా స్వభావం మారిపోయింది. రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు మరి వచ్చి అడిగితే ఇట్లా అని చెప్పేసి అన్నారు అని చెప్పింది మా అమ్మ. ఏమేమి చెప్పింది ఏడ్చుకుంటా. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపు అయినాక ఆ సినిమా అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్తే మరి రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు ప్రత్యక్షమయ్యారు నాకు. హల్లెలూయా. బసవా ఎక్కడికి పోయింటివి నాయనా అన్నాడు. అప్పుడు అన్న అంటుంటివి, అన్న పక్కింటికి పోయింటి అన్న. హల్లెలూయా. ఎందుకు పోయింటివనా? ఊరికే పోయింటి. ఊరికే కదా, ఎందుకు పోయి చెప్పు అనే. హల్లెలూయా. సత్యం చెప్పా. హల్లెలూయా. సత్యం చెప్పినప్పుడు వాక్యం చేత నన్ను గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చేత ప్రేమ చేత నన్ను గద్దించాడు. హల్లెలూయా. నిజంగానే నా జీవితం అంధకారమయమైపోయింది. అయితే వెంటనే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా మాటనే లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మారు మనసు పొందితే ఎట్లా ఉండాలంటే దావీదులాగా ఉండాలి కదా. ఒక్కసారి మారు మనసు పొందినాక ఇంక జీవితకాలము ఉండకూడదు. హల్లెలూయా. పడి లేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మనం దేవుని మనం ప్రేమిస్తే, దేవునికి ఇష్టంగా మనం ఉంటే, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి వెళ్ళిపోడు, ఆయన మనలోనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి అంటే నీవు శక్తిని పొందుకుంటావు. ఏం పొందుకుంటావు?
శక్తిని పొందుకుంటావు, ఈ లోకాన్ని జయిస్తావు, లోకాశలు జయిస్తారు. ఇంతవరకు మీరు మరి ఏ విధంగా మరి నాలాగా ఎంతమంది యవనస్తులు ఎవరు మరి అట్లనే పల్టీలు కొడతా ఉన్నారో నాకైతే తెలియదు. అది మీ హృదయాంతరంగాలు తెలుసు, మీ ఇంట్లో మీరు చూసుకుంటున్న టీవీలకు తెలుసు, మీరు చూసుకున్న సెల్ ఫోన్లకు తెలుసు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన పాపమును గూర్చి, నీతిని గురించి, తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడిన వారుగా మనం ఉండి, ప్రభువా నన్ను క్షమించుమో ప్రభువా అని మన హృదయాన్ని ప్రభుకి ఇస్తే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మ చేత నిన్ను అభిషేకించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, పరిశుద్ధాత్మను గురించి మనము ధ్యానిస్తా మరి ఉంటా ఉన్నాం. ఎంతమందికి ఇష్టం పరిశుద్ధాత్మ అభిషేకించబడాలంటే? అందరికీ ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. అయితే కష్టంగా ఇష్టం ఎంతమందికి? కష్టంగా ఇష్టం. కష్టంగా ఇష్టం అంటే అర్థం ఏంటి? కష్టంగా ఇష్టం అంటే ఇష్టమే కానీ ప్రార్థన చేసేకి కష్టమని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, దేవుడు నన్ను ప్రేరేపించాడు, సంఘమంతా కూడా ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. నిలువెచ్చిన జీవితమో తొలగిపోవాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు, 1,00,000 పంది పిల్లలు ఉండే బదులు, హల్లెలూయా, 4 కుక్క పిల్లలు ఉంటే చాలు అంటాడు. పిల్లలు, హల్లెలూయా. ఎవరంట? 1,00,000 పంది పిల్లలంట, గొప్పలు గొప్పలు. హల్లెలూయా. ఏ లాభమో? అయితే 4 కుక్క పిల్లలు. హల్లెలూయా. అంటే కుక్క పిల్లలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నాయి. పంది పిల్లలు ఎట్లా ఉంటాయంట? అవి అంత కడిగినా కూడా, బాగా కడిగి బెల్ట్ వేసి పెట్టి అని ఇట్లా పెట్టుకుంటే, దానికి ఎప్పుడైనా వదిలినామనుకోండి, ఏదైనా మురిగుంట కనిపిస్తే ఏం చేస్తుంది? అబ్బా నా భాగ్యమా అని చెప్పేసి ఆ కాలంలో దుంకుతూ ఉంటారు. హల్లెలూయా. కదా, సంఘములో మనమందరూ ఏ విధంగా ఉండాలంటే, కుక్క పిల్లల కథ పక్కన పెట్టేసింది కానీ గొర్రె పిల్లల్లాగా మనం ఉండాలి. హల్లెలూయా. గొర్రె పిల్లకు ఏమైనా బురద అంటుకుంటే ఎంత బాగుందని బురదను అంటించుకుంటుందా? అంటించుకుంటుందా? మీరందరూ చాలామంది పల్లెల్లో ఉన్నారు, మీకు గొర్రెలు ఉన్నాయి. హల్లెలూయా. అంటించుకుంటుందా? వెంటనే ఏం చేస్తుంది? దులుపుకుంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, ఈహలోక మాలిన్యము మనల్ని అంటుకోవడానికి వస్తే పొరపాటున ఏం చేయాలి? దానిని ఇదిలించుకోవాలి. మనం శుభ్రము చేయబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, పంది పిల్లల్లాగా ఉండడం ఎంతమందికి ఇష్టము? ఎవరికి ఇష్టం లేదు కదా. హల్లెలూయా. ఒకవేళ పాత జీవితాన్ని చూసి పాత జీవితం ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే, మన జీవితం మనకే తెలుసు మనం ఎలా జీవిస్తూ ఉన్నామని. ఒకవేళ ఆ విధంగా జీవిస్తా మరి ఉంటే, ప్రభువా నీ రక్తం కడిగి నన్ను శుద్ధీకరించయ్యా, ఈ రోజు నుంచి నేను ఎట్లుంటానో గొర్రె పిల్లలాగా ఉంటాను ప్రభువా. ప్రభువా నన్ను నీవు మార్చు నాయనా. ప్రభువా నీ సారూప్యములో నన్ను చేర్చు. ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మిమ్మల్ని అభిషేకించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క సంఘం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. సంఘం ఏమైందంట? ఆయనకి శరీరముగా మరి ఉంటా ఉంది. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. సంఘం కూడా ఏ విధంగా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు సంఘము? అమ్మలారా, అయ్యలారా, ఎవరు సంఘము? ఎవరు సంఘము? మనమే సంఘము. హల్లెలూయా. కదా, ఈ సంఘం ఏ విధంగా ఉండాలంట?
పరిశుద్ధంగా మరి ఉండాలి. హల్లెలూయా. కల్మషము లేని సంఘముగా ఉండాలి. ఎలా ఉండాలంటే విశ్వాసులందరూ యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ ఏ విధంగా ఉండాలి చెప్పండి? నిర్దోషమైన సంఘముగా, నిష్కళంకమైన సంఘముగా, ముడత కానీ మచ్చ కానీ డాగులేని సంఘముగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎక్కడైనా ముడతలు ఉన్నాయా? ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా? హల్లెలూయా కదా. కొంతమందికి మచ్చలు ఉంటాయి. ఆ యొక్క జక్కయ్యకు ఒక మచ్చ పెట్టినారు అందరూ. ఏమని పెట్టారు తెలుసా? పాపి అయిన మనుష్యుడు అనే మచ్చ పెట్టారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఒక్కొక్కరికి ఒక మచ్చ. ఎట్లాంటి మచ్చ? వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారంట, వాళ్ళు 24 కొట్లాడుతూ ఉంటారన్న మచ్చ. హల్లెలూయా. మచ్చ. వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారంట, అందరితో కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నోరు తెరిస్తే భూతులే. అది ఒక మచ్చ. సాక్ష్యం అది. ప్రైజ్ లార్డ్. మచ్చలేని జీవితాన్ని జీవించాలి. ఎట్లా మచ్చలేని జీవితాన్ని జీవించాలంటే మనంతకు మనం జీవించలేము. కానీ అయితే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువును ప్రేమిస్తూ ఉంటే, ఆయన ప్రేమను అర్థము చేసుకుని జీవిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాళ్ళుగా మనం ఉన్నట్లయితే మనలో ఉన్న మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయా. మచ్చలన్నీ తొలగిపోవాలా? మనసు మారి నూతనం కావాలా? ఏం చేయబడాలి? ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. అభిషేకించమని చెప్తే అయిపోయిందా? అభిషేకించాడు అయిపోయిందా? హల్లెలూయా. కాదు, ప్రార్థన చేయాలి. నీవు మాట్లాడని రోజున ఒక దినమొక యుగం, నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుర కరువాయనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చి బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే. హల్లెలూయా కదా. ప్రభుత్వం ఏం చేయాలంట? ప్రతిరోజు నీవు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటావు. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో నీ స్తుతించి నీవు ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నీ మీదికి దిగి రావడం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కోసము మరి ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు పరిశుద్ధాత్మ కోసము మీరు ఎదురు చూచి ఆశతో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదికి రావడం జరుగుతుంది. హల్లెలూయా. మరలా దేవుని సేవకులుగా ఉంటున్నవారు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వాళ్ళుగా ఉంటారు. మరి దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటుండగానే, మీరు వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటుండగానే, హల్లెలూయా, తల మీద చేతులు పెట్టుకోకుండానే ఏం జరుగుతుందంట? పరిశుద్ధాత్మతో అభిషేకం పొందేవాళ్ళుగా ఉంటున్నారు. హల్లెలూయా. అందుకనే అటువంటి అభిషేకం పొందుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యముతో నింపుకుంటా ఉంటారు. ప్రభువా నీ ఆత్మతో నింపు, ఈ వాక్యంతో నింపు అని చెప్తూ ఉంటే మేము వచ్చి మీ చేతులు మీ తల మీద పెట్టేది కాదు, పెట్టక మునిపే హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడే బలముగా మీ మీదికి దిగి వచ్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి మనం చూద్దాం ఈ పరిశుద్ధాత్మ చేత మరి అభిషేకించబడిన వ్యక్తులను చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు, హల్లెలూయా లార్డ్,
ఓ రిబి ఖాతారాల సబా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 8వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 16వ వచనం. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన అనగా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉండిరి. హల్లెలూయా. మీరందరూ కూడా ఏం చేసి ఉన్నారు? ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందిన వారుగా ఉన్నారు. హల్లెలూయా కదా. కొంతమంది మీద పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది, కొంతమంది మీద పరిశుద్ధాత్మ అభిషేకం రాలేదు. 17వ వచనం చూస్తున్నాం. అప్పుడు పేతురును యోహానును, ఎవరు చెప్పండి? అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా. ఎవరి మీద చేతులుంచగా? వారి మీద అంటే మరి ఎవరెవరు ఆశతో ఉంటున్నారో, బాప్తిసము తీసుకున్న వారుగా ఉంటూ ఎవరు ఆశతో మరి ఉన్నారో, హల్లెలూయా, వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు పొందుకున్నారంటే పరిశుద్ధాత్ముడు? దేవుని సేవకులుగా ఉంటున్న పేతురు యోహానులు చేతులు ఉంచినప్పుడు. ఎవరి మీద చేతులు ఉంచినప్పుడు? బాప్తిసము తీసుకున్న వారి మీద చేతులు ఉంచినప్పుడు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వాళ్ళు పొందుకోవడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో చోట మనం చూస్తాము, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, హల్లెలూయా, ఏమంట? పేతురు ఈ మాటలు అనగా దేవుని వాక్యం ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. ఏమి వింటున్న వారి మీదికి? ఇంకా వాక్యం వింటా ఉన్నారు. వాక్యం వింటా ఉంటున్నప్పుడు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ వారి మీదికి దిగెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న 45వ వచనము. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడ చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ. ఎవరితో వచ్చిన విశ్వాసులు? పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ ఏమి చూస్తూ ఉన్నారు? అన్యజనుల మీద కూడా ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడ చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా, జాగ్రత్త వినాలి, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. హల్లెలూయా. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటకము చేయగలడా అని చెప్పిరి. హల్లెలూయా. కదా, బాప్తిస్మం పొందకుండానే వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు బాప్తిస్మం పొందుకోకుండా ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మరి పరిశుద్ధ అభిషేకం పొందారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? వాళ్ళు బాప్తిస్మము వారు తీసుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అన్యజనులు ఏం చేశారంటే పేతురు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు విన్నారు. తమ పాప జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారు. ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించమని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, వారు దేవుని వాక్యము వినిచుండగా, హల్లెలూయా, వారి మీదకి ఏమొచ్చిందంటమ్మా? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, అన్యజనుల మీదనే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది అంటే మనము అన్యజనులమా? అన్యజనులుగా ఉంటున్న మనలను దేవుడు ధన్యజీవులుగా చేశాడు. హల్లెలూయా. అన్యులుగా ఉంటున్న మనల్ని దేవుడు ఏం చేశాడంట?
ధన్యులుగా చేశాడు. హల్లెలూయా. ఇంకా ధన్యులుగా చేయబడిన మన జీవితంలో మనము ఇంకా ఎటువంటి అభిషేకాన్ని మనం పొందుకున్న వాళ్ళుగా మనం ఉండాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అభిషేకం పొందుకోవాలా పొందుకోకూడదా? పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న దానికి సూచన ఏమంట? అన్య భాషలతో మాట్లాడడమే. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, సున్నతి పొందిన వారిలో పేతుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడిన చూచి విభ్రాంతి నొందిరి ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచూ దేవుని గణపరిచారు. హల్లెలూయా కదా. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దిగి వచ్చింది. అగ్ని జ్వాలల వలె విభాగించబడి ఒక్కొక్కరి మీద వరాలుగా వారు పరిశుద్ధాత్మతో నిండుకుని వారు ఏం చేశారంట? అపోస్తల కార్యములు 2:1-4 వరకు చూస్తున్నాం. మరియు వారికి దేవుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అన్య భాషలతో మాట్లాడసాగిరి, ఇక్కడ కూడా అన్యులు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి సంఘమా, ఇది 4వ రోజు ఉపవాస ప్రార్థన. ఎంతమందికి నిజముగా పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాలని ఆసక్తి ఉంటే రాత్రి 9 నుంచి 11 గంటల వరకు మందిరంలో వచ్చి కాదు, మీ ఇండ్లలోనే. హల్లెలూయా. నేను అగాపే కల్వరి చర్చ్ గ్రూప్లో నేను ఒక విషయం పెట్టాను. 9 నుంచి 11 గంటల వరకు కనీసం 1 గంట అయినా, కనీసము 1 గంట అయినా భార్య, భర్త, పిల్లలు. ఎవరు చెప్పండి? భార్య, భర్త, పిల్లలు. ఒకవేళ రక్షణ లేని భర్తగా ఉంటే వదిలేసేయండి. రక్షణ లేని పిల్లలు ఉంటే వదిలేసేయండి. చిన్న పిల్లలను కూర్చోబెట్టుకోండి. హల్లెలూయా. రక్షణ లేని భార్యలు అంటే వదిలిపెట్టేసండి, భర్తలు కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని చెప్పేసి మీరేం చేస్తారు? మీరు పొందుకోవాల్సింది మీరు పోగొట్టుకుంటారు. హల్లెలూయా. మీరు ఏది పొందుకోవాలనో దాన్ని పోగొట్టుకునేది అట్లా ఉండకూడదు. కొంతమంది ఫ్యామిలీ పేరు చేసుకున్నారంటే ఏమంటారు? సార్ నా మొగుడు రాలేదు సార్, అందుకని నేను చేసుకోలేదు సార్. నా పిల్లలు రాలేదు సార్, అందుకని చేసుకోలేదు. హల్లెలూయా. కదా. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంటే కుటుంబాన్ని కట్టుకుంటుంది. కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటే దేవుడే వారిని నడిపించి కూర్చునేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబ ప్రార్థన చాలా 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 ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కుటుంబ ప్రార్థన అందరూ కలిసి ఎవరు ప్రార్థన చేస్తారో వారి కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు శ్రమలు రాక తప్పదు. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే వాటిలో మనకేమి పెద్దగా మనకు ఎన్ని వచ్చినా కూడా మనకు నిరీక్షణ ఉంటుంది, ప్రభువు మమ్మల్ని విడిపిస్తాడని. ప్రైజ్ ది లార్డ్ కదా. నిన్నటి రోజున అంకాపల్లి నుంచి ఫోన్లు. హల్లెలూయా. నిజంకంటే వాళ్ళ బాధ భయంకరమైన బాధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయిన విశ్వాసము వాళ్ళు మాత్రం వదిలిపెట్టలేదు. విశ్వాసం మాట్లాడుతున్నారు. మరి కంట్లో నీళ్లు ఏడుస్తూ ఉన్నారు, పాస్టమ్మతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా వర్షం రాకపోయినా భూమిలో నుంచి ఆవి నుండి పుట్టించి ప్రభువా వారికి, ప్రభువా నీవు పంటలు నిన్ను దయచేసావు. ఆ కాలంలో ఈ కాలంలో అటువంటి కార్యం చేసే దేవుడు అయ్యా. ప్రభువా వారి డీపీ కాలిపోయింది. ఎట్లా కాలిపోయిందో పాపం వాళ్ళకే తెలియదు. అది రిపేర్ చేయించుకున్నారు, కాలిపోయింది. మళ్ళీ పోయి తీసుకుని మళ్ళీ వస్తే కొద్దిగా లేదు, ఏ ఫాల్ట్ ఏం లేదు, మీరు ఎట్లా కాల్చుకున్నారంటారంట. వాళ్ళు ఎక్కడికి పోవాలా?
చేనులోకి రావాలంటే ఆ చేనులోకి దారి ఇచ్చినవాడు ఇప్పుడు చేనులోకి వచ్చేకి ఆ వెహికల్ బొలేరో వచ్చేకి దారి ఇవ్వడం లేదంట. ఎన్ని శ్రమలు చూడండి కదా. నీతిమంతులు కలుగు ఆపదలు అనే కాదు. అయితే వీటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? వారిని విడిపిస్తాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఆనాడు ఇస్సాకు దీవించబడతా ఉన్నప్పుడు ఫిలిష్తీయులందరూ అసూయపడ్డారంట. హల్లెలూయా. అసూయపడి ఏం చేస్తున్నారు? తరిమేస్తూ ఉన్నారు. ఎవరిని? ఇస్సాకును తరిమేస్తూ ఉంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డ ఒక బూతు మాట మాట్లాడుకొస్తుందా? విధేయత కలిగి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఇస్సాకులో ఏం చూశారంట? ఆశీర్వాదాన్ని చూశారు. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, నిత్యముగా నీ దేవుడు నీకు తోడుగా ఉండడం చూస్తుమి, దేవుడు నిన్ను ఆశీర్వదించడము మేము చూసితిమి అని చెప్పేసి అన్నారు. మేము నీకేం ఇబ్బంది పెట్టలేదు, మేము మీకేమైనా మేము కీడేం చేయలేదు కదా. అది అంటే చేసినోడికి తెలుసు, ఇడిచినోడికి తెలుసు. హల్లెలూయా. చేసింది కీడు ఏమంటారు? నీకేం చేయలేదు కదా పనికి, దేవుడు మీకు బాగా ఆశీర్వదించి చూస్తున్నామని. హల్లెలూయా. ఆ విధముగా ప్రభువా ఈ యొక్క బిడ్డలను చూసినప్పుడు అసూయపడులాగున దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని దీవించునుగా కానీ ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క ఏం చేసేకొచ్చినా దేవుని ఆశీర్వాదం మనల్ని వెంబడిస్తుంటుంది కాబట్టి నష్టాన్ని దేవుడు లాభంగా మార్చేవాడుగా ఉంటున్నాడు కదా. మల్లేష్ జీవితంలో కూడా అంతే. మిరప్పంట ఇంకా అయిపోయింది, కొట్టుకుని పోయింది అనేది. పెద్ద మిరపకాయలు అవి, కేజీ వచ్చేసి 900. ఇంకా అయిపోయి లాస్ట్కి ఇంక చర్చి ఓపెనింగ్, ఆయనకి చర్చికి రావాలా వద్దా, ఇంత నష్టం కలిగింది కదా అని చెప్పి కదా మల్లేషు. హల్లెలూయా. చర్చికి ఓపెనింగ్ రాకూడదు అనుకున్నాడు. ఇంకా భార్య వచ్చేసి ప్రార్థన పరురాలు, మన మల్లేష్ భార్య పాలక్షమ్మ. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. మరి మేము ఫోన్ చేసి చెప్తే సరే వస్తామని చెప్పి వచ్చారు. అయితే ఆ రోజు వచ్చినప్పుడు ఉడిపి నుంచి వచ్చిన పాస్టర్ పాల్ ప్రవీణ్ గారు, మా అన్నగారు, దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము ఆయనను సంధించింది. హల్లెలూయా. సంధించి ఏమని సాక్ష్యం చెప్పాడంటే, సార్ దేవుడు నాతో మాట్లాడాడు, పంట రాకపోయినా పర్వాలేదు సార్, నాకు దేవుడు కావాలన్నాడు. హల్లెలూయా. పంట రాకపోయినా పర్వాలేదు, దానికి పెట్టుబడి ఎక్కువ. దేవునికి స్తోత్రం అని చెప్పేసి అనిన తర్వాత ఏం జరిగింది? నష్టపోయావా మల్లేషా? నష్టపోలేదు. కానీ అందరూ ఆశ్చర్యపోలాగున దేవుడు ఆ మిరపట్టను ఆశ్రయించినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షల్లోనే పంట తీస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదమో మల్లేష్? టైటస్ కదా నీ పేరు. ఎవరిచ్చిన ఆశీర్వాదమో? యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం కదా. అందుకని మన జీవితాల్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా మనం కృంగిపోయే అవసరం లేదు. ఆ కృంగుదల తరువాత దేవుడు ఆయన అంటా ఉన్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పైకి నేను లేవనెత్తుతాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు ఆ కుటుంబాన్ని లేవనెత్తాడు. ప్రైజ్ లార్డ్. ఆ కుటుంబానే కాదు, ఆయన నమ్మిక ఉంచిన వారిని అందరినీ కూడా ఆయన పైకి లేవనెత్తేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకనే ఈ ప్రతికూల పరిస్థితులంతా జయించాలంటే ఏం కావాలంట? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. హల్లెలూయా. చూడండి, పేతురు కూడా పరిశుద్ధాత్మ అభిషేకము పొందనప్పుడు ఏం చేశాడో, యేసు ప్రభు నాకు ఎవరో తెలియదు అన్నాడు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక ఏమంటున్నాడు? లేచి ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. చివరికి హతసాక్షి అయ్యాడు. సిలువ వేసేకపోతే యేసు ప్రభు నిలువుగా సిలువ వేశారు. నిలువుగా సిలువ వేయబడి నాకు ఇది లేదు, నన్ను తలకిందులు సిలువ వేయమని ప్రభు కొరకు హతసాక్షి తన ప్రాణాన్నే పెట్టాడు. పిరికివాడైన పేతురు ధైర్యంగా తన ప్రాణాన్ని పెట్టినవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు, స్టెఫెను వారు ఏం చేశారంట? పరిశుద్ధాత్మతో నిండుకొన్నప్పుడు, రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా ఏ విధంగా ఉన్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారుగా మరి ఉంటా ఉన్నారు.
పరిశుద్ధాత్మతో శక్తి పొందుకున్నప్పుడు అటువంటి ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దుర్భాషలు మాట్లాడడానికి ఇవ్వడు, కొట్లాడడానికి దేవుడు శక్తిని ఇవ్వడు. ఆయన ప్రేమను పంచడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సాతాను కోట గోడలు కూల్చడానికి నిన్ను దేవుడు ఒక సాధనముగా ఉపయోగించుకునేవాడుగా ఉన్నాడు. ఇంతవరకు మీలలో చేతబడి శక్తులు పనిచేస్తూ ఉన్నాయా? మాంత్రిక శక్తులు పనిచేస్తూ ఉన్నాయా? మీ కుటుంబానికి ఎవరైనా విరోధంగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా? ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఇంతవరకు నీకు రూపింపబడిన ఆయుధాలు అవి పనిచేస్తూ ఉన్నాయేమో, అయితే ఇప్పటి నుంచి పని చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకని ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఓ రబా కూతురింగరాల సఖ తారా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ కరాల సబా బాబా 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 బాబా. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన లోపల దేవుడు అనేకులను ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబోతా ఉన్నాడు. ఎందుకంటే మీరు ప్రతిరోజు కూడా రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ఏం చేస్తున్నారు? ప్రార్థనలో కనిపెట్టిన ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం బలముగా దిగి రాబోతా ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకా మీ స్థితి, మీ గతి అంతా కూడా ఏమైపోతుందంటే మారిపోయేదిగా ఉంటుంది. సంఘ సరిహద్దులు ఏం చేయబడతాయంటే విశాలంగా సంఘ సరిహద్దు విశాలించబడేవిగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మరి సంఘంలో గురుగులు ఏమాత్రము ఉంచడు. ఏముంచడు? గురుగులు ఏమాత్రం అనేది సంఘంలో దేవుడు ఉంచడు. దేవుడు సంఘంలో గింజలను మాత్రమే ఉంచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. గురుగులు సంఘంలో ఎంతకాలం ఉంటే ఏముంది? అది పొట్టే, అవునా కదా? గింజలు ఏం చేస్తాయి? అవి విత్తబడితే 30 100 ఫలిస్తాయి. హల్లెలూయా. గురుగుల్లాగా ఉంటున్న వారు కూడా యేసు నామములో గింజలుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు గింజలుగా నా దేవుడు దీవించునుగాక. తన పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించునుగాక. హల్లెలూయా. గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉంటున్న వారు కూడా యేసు నామములో గింజలుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు ఇచ్చునుగాక. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆయన రక్షించుకున్నాడు. ఆయన పిలిచాడు. పిలిచిన వాడిని ఎవరిని కూడా ఆయన మరి విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు